everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about pair of straight line. Today class వచ్చేసి ఏంటంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ థీరం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చాను అంటే షో దట్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఈజ్ ax² plus 2hxy plus by² is equals to 0 and lx plus my plus n is equals 0. మనం ప్రూవ్ చేయాల్సిన థీరం ఏంటంటే n into under root of h² minus ab by modulus of am² minus 2hlm plus bl² is equals to ఈ టర్మ్ మనం ప్రూవ్ చేయాలి స్క్వేర్ యూనిట్స్ అన్నమాట. ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ వేసుకోండి. డయాగ్రామ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఏంటంటే మీ క్లారిటీ కోసం. ఓకేనా అమ్మా? చూడండి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నాం. దిస్ ఈజ్ ఓ సెంటర్. ఇక్కడ ఆల్రెడీ మనకి పేర్ ఆఫ్ టూ లైన్స్ అనేది కన్సిడర్ చేసుకుంటాం కదమ్మా. ఆ టూ లైన్స్ ఏంటి అమ్మా అంటే టూ లైన్స్గా డివైడ్ అవుతాయి, పేర్ ఆఫ్ టూ లైన్స్. ఓకేనా? దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ థర్డ్ ఈక్వేషన్ ఈజ్ ఆల్రెడీ క్వశ్చన్లో మెన్షన్ చేశాడు కదమ్మా. థర్డ్ ఈక్వేషన్ ఈజ్ lx plus my plus n is equals to 0. దిస్ ఈజ్ థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ టూ లైన్స్ అప్లై చేస్తూ మనకి ఏం ఫామ్ అయిందంటే ఈ త్రీ లైన్స్కి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. ట్రయాంగిల్. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేసి ఇది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రయాంగిల్ కావాలంటే 3 వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. 3 వర్టిసెస్ అంటే ఆల్రెడీ ఇక్కడ ఈ టూ లైన్స్ యొక్క పేర్ ఆఫ్ టూ లైన్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈజ్ ఓ సెంటర్ అంటే ఏంటమ్మా 0,0 అనేది ఆల్రెడీ ఉంది మనకి. ఓకేనా? ఈ 2 పాయింట్స్ ఇంకా రిమైనింగ్ 2 and 3 సాల్వ్ చేసి ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. 3 and 1 సాల్వ్ చేసి ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇది చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలమ్మా. చూడండి జాగ్రత్తగా, వీడియో మిస్ అవ్వకుండా. కంపల్సరీ ఎగ్జామ్లో వస్తుంది. ఇప్పుడు సప్లిమెంటరీలో కానీ ఇంప్రూవ్మెంట్లో కానీ కంపల్సరీ వస్తుంది. జాగ్రత్తగా వినండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా అమ్మా? చూడండి, గివెన్ లైన్ ఏంటమ్మా? ax² plus 2hxy plus by² is equals to 0. ఓకేనా? అండ్ మనం పేర్ ఆఫ్ టూ లైన్స్ కన్సిడర్ చేసుకోవాలి కదా. ఈ లైన్కి ఏమని కన్సిడర్ చేసుకున్నాం? l1x plus m1y is equals to 0 and l2x plus m2y is equals to 0. అండ్ థర్డ్ ఈక్వేషన్ ఏంటమ్మా? ఆల్రెడీ క్వశ్చన్లో మెన్షన్ చేశాడు కదా, lx plus my plus n is equals to 0. This is third equation. This is equation number 1, equation number 2. Diagram related కన్సిడర్ చేసుకున్నాం. ఓకేనా? దిస్ ఈజ్ ఈక్వేషన్ ఈజ్ క్యాపిటల్ ఏ ఆర్ రోమన్ నెంబర్ 1 అనుకోండి. ఓకేనా అమ్మా? ఓకే. ఇప్పుడు ఏం చేయాలి నాన్న అంటే మనము ఈక్వేషన్ 1ని 2ని ప్రోడక్ట్ చేసి ఈక్వేషన్ రోమన్ నెంబర్ 1కి ఈక్వేట్ చేయాలి. అంటే దట్ మీన్స్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 into 2. ఈ 2 వాల్యూస్ని ప్రోడక్ట్ చేసి ఈక్వేట్ చేయాలి. వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే మనం ఈ థీరంలో అప్లై చేయాలి అంటే ఏం చేయాలమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ab అండ్ 2h వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ ఏంటమ్మా? l1x plus m1y ఇంటూ l2x plus m2y. ఈ 2 వాల్యూస్ని ప్రోడక్ట్ చేసి ఇచ్చిన గివెన్ ఈక్వేషన్కి ఈక్వేట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలన్నమ్మా? ఫస్ట్ టర్మ్ ఉంది కదా l1x అనే టర్మ్ని ఈ 2 టర్మ్స్తో ప్రోడక్ట్ చేయండి. l1x ఇంటూ l2x ఈజ్ l1 l2x² and the second value is l1x into m2y, l1 m2xy, and third term m1y into l2x is l2 m1xy, and next one is m1y into m2y is m1 m2y². ఓకేనా? ఇక్కడ ఏం రిపీట్ అయింది నాన్న? మనకి xy అనే టర్మ్ ఈజ్ రిపీట్ అయింది కదా. టర్మ్ని కామన్ తీద్దాం. l1 l2x², xy ఈజ్ కామన్. రిమైనింగ్ కోఫిషియంట్ ఏంటమ్మా? l1 m2 ప్లస్ l2 m1. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏం మిగిలిందమ్మా మనకి? థర్డ్ వన్ m1 m2 y². ఓకేనా? ఇప్పుడు కంపేరింగ్ ద కోఫిషియన్స్ ఆన్ బోత్ సైడ్స్. ఈ ఈక్వేషన్కి కోఫిషియన్స్ ఈక్వల్ చేయాలన్నమాట. కంపేరింగ్ ద కోఫిషియన్స్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది నాన్న? a ఈక్వల్స్ అంటే x² కోఫిషియంట్ ఈజ్ l1 l2. దిస్ ఈజ్ x² కోఫిషియంట్ ఈజ్ a అంటే a వాల్యూ ఈజ్ l1 l2, b వాల్యూ ఈజ్ m1 m2 అండ్ 2h వాల్యూ ఈజ్ l1 m2 ప్లస్ l2 m1. ఈ 3 వాల్యూస్ వచ్చినాయి కదమ్మా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే సాల్వింగ్ 1 and 2 చేయాలి, సాల్వింగ్ 2 and 3 చేయాలి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం నాన్న అంటే సాల్వింగ్ 2 and 3. ఓకేనా, 2 and 3 ఆర్ 1 and 3 సాల్వ్ చేద్దాం. 1 and 3 సాల్వ్ చేద్దాం. సాల్వింగ్ 1 and 3. 1 and 3లో మనం ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ y కోఎఫిషియంట్ కన్సిడర్ చేసుకోవాలి. m n l m. నెక్స్ట్ వన్ ఈజ్ m1 0 l1 m1. ఫస్ట్ పాయింట్ కాబట్టి x1 by m into 0 is 0. Anything into 0 is 0 kadamma. 0 minus n m1. Next y1 value is n l1 minus 0 or positive 0 అయినా నెగిటివ్ 0 అయినా 0 0 కిందనే కన్వర్ట్ చేస్తాం. ఓకేనా, కాన్స్టెంట్ బై l m1 మైనస్ m l1. ఓకేనా, ఇప్పుడు x1 వాల్యూ కావాలంటే ఏమవుతుంది నాన్న మనకి x1 y1 is equals to minus n m1 by l m1 minus m l1 and second value y1 is n l1 by l m1 minus m l1. ఇప్పుడు 2 ఇంటర్సెక్టింగ్ పాయింట్ వచ్చేసినాయి మనకేంటి, సాల్వింగ్ 1 and 3 అనే పాయింట్ వచ్చేసింది. ఈ పాయింట్ ఏ అనుకుందాం, ఈ పాయింట్ బి అనుకుందాం. ఓకేనా, దిస్ ఈజ్ ఏ అనే పాయింట్ వచ్చేసింది కదా. నెక్స్ట్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా, థర్డ్ పాయింట్ అంటే 2 and 3 సాల్వ్ చేయాలి. 2 and 3 సాల్వ్ చేయాలంటే అందులో కామన్ ఈక్వేషన్ ఏంటమ్మా మనకి, థర్డ్ ఈక్వేషన్ అనేది కామన్. కానీ ఈ ఈక్వేషన్ 1కి రీప్లేస్లో ఏమొస్తుంది నాన్న మనకి, సెకండ్ ఈక్వేషన్. అంటే దట్ మీన్స్ l1 ప్లేస్లో l2 వస్తుంది, m1 ప్లేస్లో m2 వస్తుంది. ఆ 2 వాల్యూస్ వేరియేషన్ డిఫరెంట్ కాబట్టి సిమిలర్లీ అని డైరెక్ట్ రాసుకోవచ్చు. మీరు ఎగ్జామ్లో రాసినా నో ప్రాబ్లం, మీరు సింప్లిఫై చేసినా నో ప్రాబ్లం. ఓకేనా, చూడండి. చూడండి నాన్న ఏమొచ్చింది, ఇప్పుడు సిమిలర్లీ అని రాయండి. సాల్వింగ్ 2 and 3. 2 and 3 సాల్వ్ చేస్తే ఏమొస్తుందన్న, కామన్ ఈక్వేషన్ lx plus my plus n is equal 0. అండ్ ఫస్ట్ ఈక్వేషన్ కి బదులుగా సెకండ్ ఈక్వేషన్ ఏమొచ్చిందమ్మా, l2x plus m2y is equals to 0. అంటే ఏమవుతుంది నాన్న, ఇక్కడ 1 ఉన్న ప్లేస్ లో 2 to 1 సబ్స్టిట్యూట్ చేయండి అంతే. b సిమిలర్లీ b పాయింట్ ఈజ్ x2 y2 is equals to ఏంటి నాన్న, మైనస్ nm2 by lm2 minus ml2. ఓకేనా, నెక్స్ట్ వాల్యూ ఈజ్ nl2 by సేమ్ యాజ్ ఇట్ ఇస్ డినామినేటర్ టర్మ్ lm2 minus ml2. ఇప్పుడు 3 పాయింట్స్ వచ్చేసినాయి కదా. ఆల్రెడీ పాయింట్ ఈస్ 0, 0 సెంటర్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ ఏ పాయింట్ ఫైండ్ అవుట్ చేసాం, బి పాయింట్ ఫైండ్ అవుట్ చేసాం. ఈ 3 పాయింట్స్ కి రిలేటెడ్ ఏంటమ్మా మనకి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ యొక్క ఫార్ములా ఏంటమ్మా, we know that O is 0, 0 and A is x1, y1, B is x2, y2. ఓకేనా, R vertices of the area of the triangle, area of the triangle 3 vertices are area of the triangle. Formula ఏంటమ్మా, area of the triangle formula is 1/2 x1 modulus of x1 y2 minus x2 y1. ఓకేనా, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములాలో ఫస్ట్ ఏంటమ్మా, ఇక్కడ 0, 0 అని పాయింట్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా కన్సిడర్ చేసుకోండి. వాల్యూస్ ఈజీగా సింప్లిఫై చేయడానికి మీకు పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 2 టర్మ్స్నే ప్రోడక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మనకి ఈ క్యాలిక్యులేషన్ అనేది సింప్లిఫై చేయడానికి ఈజీగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనమ్మా, చూడండి ఇప్పుడు 2 పాయింట్స్కి రిలేటెడ్ వాల్యూస్ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడం మాత్రమే మిగిలిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ ఏంటన్నా 1/2 ఇంటూ x1 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదమ్మా మనం, మైనస్ nm1 by lm1 మైనస్ ml1 ఇంటూ నెక్స్ట్ వన్ వాల్యూ ఏంటి, x1 y2 అంటే y2 ఇదే కదా నాన్న, nl2 by lm2 మైనస్ ml2. ఓకేనా, ఇది తీరం అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, జాగ్రత్తగా అర్థం చేసుకొని చూడండి, కంపల్సరీ వస్తుంది ఎగ్జామ్లో. ఓకేనా, ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ నోట్ చేసుకున్నాం.
నెక్స్ట్ వన్ ఈజ్ x2 అంటే ఏముంది నాన్న మైనస్ nm2 బై lm2 మైనస్ ml2 ఇంటూ y1 అంటే ఏంటమ్మా nl1 బై lm1 మైనస్ ml1 మోర్లెస్. ఓకేనా? ఇప్పుడు 2 పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసాం కదా, మైనస్ ఇంటూ ప్లస్ ఈస్ మైనస్. ఓకేనా? 1/2 ఇంటూ మోర్లెస్ ఆఫ్ n ఇంటూ n ఈస్ మైనస్ n స్క్వేర్ m1 l2. డినామినేటర్ టర్మ్స్ ఇక్కడ రిపీట్ అయింది, ఇక్కడ రిపీట్ అయింది, ఈ టర్మ్ రిపీట్ అయింది, ఈ టర్మ్ రిపీట్ అయింది, కాబట్టి 1 టైం మాత్రమే వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ వన్ మైనస్ ఇంటూ మైనస్ ఏంటమ్మా ప్లస్ n ఇంటూ n ఈస్ n స్క్వేర్ l1 m2 బై డినామినేటర్ టర్మ్స్ ఈస్ 2 టైమ్స్ రిపీట్ అయినాయి కాబట్టి 1 టైం మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం, ఎందుకంటే ఎల్సిఎం చేయాలి కదా నాన్న. ఇక్కడ l1 m2 ఆర్ l1 m1 మైనస్ ml1. ఓకేనా? lm1 మైనస్ ml1 ఇంటూ lm2 మైనస్ ml2. ఓకేనా? ఇప్పుడు న్యూమరేటర్ టర్మ్స్లో రిపీటెడ్ టర్మ్ కామన్ తీయాలి, డినామినేటర్ టర్మ్స్ని ప్రోడక్ట్ చేయాలంటే ఏం చేయాలి? సింప్లిఫై చేద్దాం. చూడండి నాన్న, ఇక్కడ వరకు వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇప్పుడు న్యూమరేటర్లో మనకి రిపీటెడ్ టర్మ్ ఏముంది నాన్న n స్క్వేర్ అనేది రిపీట్ అయింది కాబట్టి కామన్ తీయాలి. ఓకేనా? n స్క్వేర్ ఈజ్ కామన్, న్యూమరేటర్ టర్మ్ ఈజ్ సేమ్ యాజ్ ఈజ్ రాసుకోండి. 1/2 ఇంటూ n స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ప్లస్ n స్క్వేర్. నేను పాజిటివ్ n స్క్వేర్ని కామన్ తీస్తున్నా. పాజిటివ్ n స్క్వేర్ని కామన్ తీస్తే ఏం మిగులుతుందన్న పాజిటివ్ టర్మే ఫస్ట్ నోట్ చేసుకోండి. పాజిటివ్ టర్మ్ ఏంటది l1 m2 ప్లస్. ఓకేనా? ఇక్కడ ఏం కామన్ తీసాను నేను n స్క్వేర్ అనేది పాజిటివ్ టర్మ్ని కామన్ తీసాను. పాజిటివ్ టర్మ్కి కోఫిషియంట్ పాజిటివ్ వాల్యూనే కదా మనకి ఇక్కడ ఉంది. అప్పుడు ఏం నోట్ చేసుకోవాలి? n స్క్వేర్ ఈజ్ కామన్ అంటే l1 m2 ఈజ్ కామన్. రిమైనింగ్ సెకండ్ టర్మ్ ఏముంది నాన్న మనకి మైనస్ టర్మ్ ఉంది కాబట్టి మైనస్ కోఫిషియంట్ వస్తుంది. ఓకేనా? ఆ టర్మ్లో ఏమొస్తుంది మనకి m1 l2 ఆపోజిట్ టర్మ్ m1 l2 న్యూమరేటర్ కంప్లీటెడ్. ఓకేనా? మళ్ళీ ఈ 2 టర్మ్స్ని ప్రోడక్ట్ చేస్తే ఈ టర్మ్కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? చూడండి అదే అవుతుంది n స్క్వేర్ l1 m2 n స్క్వేర్ m1 l2 మైనస్ ఉంది కాబట్టి మైనస్ టర్మ్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు డినామినేటర్ టర్మ్స్ని ప్రోడక్ట్ చేద్దాం. డినామినేటర్లో ఏముందమ్మా lm1 ఇంటూ lm2 అంటే l స్క్వేర్ m1 m2 సెకండ్ వాల్యూ వచ్చేసి lm1 మైనస్ ml2 మైనస్ m1 l2 సెకండ్ టర్మ్ మైనస్ ml1 lm2 lm మైనస్ l1 m2 మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్ m స్క్వేర్ l1 l2 l1m l2m అంటే దట్ మీన్స్ m స్క్వేర్ l1 l2 డినామినేటర్ టర్మ్ ఈజ్ కూడా కంప్లీటెడ్. ఓకేనామా? ఇక్కడ కూడా మనకి డినామినేటర్లో lm రిపీట్ అయింది కదా, కామన్ ఇద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరేటర్ టర్మ్ అబ్జర్వ్ చేయండి. న్యూమరేటర్ టర్మ్లో ఏముంది నాన్న మనకి ఏ అనే టర్మ్ మైనస్ బి అనే టర్మ్ లాగా కన్వర్ట్ చేసుకుంటే ఫార్ములా ఎలా వస్తుంది మనకి చూడండి. ఇక్కడ బిఫోర్ వీడియోలో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ మైనస్ బి అనే టర్మ్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ మైనస్ బి అంటే ఏం నోట్ చేసుకోమన్నా అండర్ రూట్ ఆఫ్ a ప్లస్ బి ఆఫ్ హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఓకేనా? దీని సింప్లిఫికేషన్ కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నోటెడ్ చేసుకోండి. ఈ ఫార్ములా కంపల్సరీ మీకు థీరమ్స్లో ఇదే మ్యాక్సిమం యూజ్ అవుతుంది. ఓకేనా? ఏ మైనస్ బి అంటే ఏం నోట్ చేసుకోవాలన్నా ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ అండర్ రూట్ ఆఫ్ a ప్లస్ బి ఆఫ్ హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఓకేనా? ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/2 ఇంటూ n స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ దిస్ ఈజ్ a దిస్ ఈజ్ b అండర్ రూట్ ఆఫ్ l1 m2 ప్లస్ l2 m1 ఆఫ్ హోల్ స్క్వేర్ l2 m1 m2. ఓకేనా? అండర్ రూట్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి డినామినేటర్ టర్మ్లో మనకి రిపీటెడ్ టర్మ్స్ కామన్ తీయాలి. l స్క్వేర్ m1 m2 వాల్యూ ఈజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మైనస్ lm ఈజ్ రిపీటెడ్ కాబట్టి కామన్ తీయండి అమ్మ. ఏం మిగులుతుంది మనకి l1 m2 ప్లస్ l2 m1. సెకండ్ టర్మ్ వచ్చేసి m స్క్వేర్ l1 l2. ఓకేనా? ఆల్రెడీ మనం ఏ వాల్యూ బి వాల్యూ 2h వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 ఇంటూ n స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ దిస్ ఈజ్ 2h ఆఫ్ హోల్ స్క్వేర్ మైనస్
4 L1 L2 value is A, M1 M2 value is B. Okay na? By denominator term is M1 M2 value is B L square minus this is 2HLM. This is A M square. Okay na? ఇప్పుడు న్యూమరేటర్ టర్మ్ డినామినేటర్ టర్మ్ సింప్లిఫై చేసాం కదా. ఇది 2h ఆఫ్ హోల్ స్క్వేర్ అంటే ఏంటమ్మా చూడండి 1/2 ఇంటూ n స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 4h స్క్వేర్ మైనస్ 4ab. బై డినామినేటర్ టర్మ్ ఈస్ ఫస్ట్ ఏ టర్మ్ నోట్ చేసుకోండి am స్క్వేర్ మైనస్ 2HLM ప్లస్ bl స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు న్యూమరేటర్లో రూట్లో 4 అనేది రిపీట్ అయింది కాబట్టి కామన్ తీద్దాం. 4 కామన్ తీస్తే ఏమొస్తుందమ్మా బయటకి 2 అనేది వస్తుంది. 1/2 ఇంటూ n స్క్వేర్ 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ab బై డినామినేటర్ వాల్యూ ఈస్ am స్క్వేర్ మైనస్ 2HLM ప్లస్ bl స్క్వేర్. ఇక్కడ న్యూమరేటర్లో 2 ఉంది, డినామినేటర్లో 2 ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతుంది కదా. మనకి ఏమొచ్చింది ఇప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్స్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్లెస్ ఆఫ్ n స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ab బై am స్క్వేర్ మైనస్ 2HLM ప్లస్ bl స్క్వేర్. ఈ టర్మ్ అనేదే కదా మనకి ప్రూవ్ చేయమని అడిగాడు క్వశ్చన్లో. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు n స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ab బై am స్క్వేర్ మైనస్ 2HLM ప్లస్ bl స్క్వేర్. అదే కదమ్మా మనం ఫైండ్ అవుట్ చేసింది. ఈ థీరం కంపల్సరీ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఐపీ సప్లిమెంటరీ అండ్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్లయితే మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి. ఏం ప్రూవ్ చేసామమ్మా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు n స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ab బై మోడ్లెస్ ఆఫ్ am స్క్వేర్ మైనస్ 2HLM ప్లస్ bl స్క్వేర్. దిస్ ఈజ్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ థీరం. ఓకేనా? నెక్స్ట్ ప్యారలల్ లైన్ థీరం కూడా కంప్లీట్ చేశాను. ఈ థీరం అయిపోయింది. ఇంకొకటి ఏముంది నాన్న మనకి యాంగులర్ బైసెక్టర్ అనే థీరం ఉంది. అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను.